మెదక్ జిల్లా తూఫ్రాన్ రెసిడెన్షియల్ స్కూల్లో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. స్కూల్లో ఉన్న సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తూఫ్రాన్ రెసిడెన్షియల్ స్కూల్లో 640 మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాల ఆవరణ శుభ్రంగా లేకపోవడం, విద్యార్థుల హాస్టల్ వసతి, క్లాస్ రూమ్ గదులు ఒకే రూమ్లో ఉండడంతో అధికారులను పిలిపించి మాట్లాడారు. ఆర్టీఓ జయచందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కాజా మొయినుద్దీన్, తహసీల్దార్ విజయలక్ష్మిలని పిలిపించి స్కూల్ సమస్యలపై ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. స్కూల్లో వాటర్ ప్లాంట్ మరమ్మతుల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా 50,000 రూపాయలను పాఠశాల సిబ్బందికి అందించారు. స్కూల్లో కాంపౌండ్ లేకపోవడంతో కుక్కలు వస్తున్నాయని సిబ్బంది మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. విద్యార్థులు కొంతమంది చెట్ల కింద చదువుతుండడంపై ఆరా తీశారు. వెంటనే అదనపు తరగతుల గదుల నిర్మాణం చేపట్టాలని ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంతో పాటు రెసిడెన్షియల్ స్కూల్స్ కమిషనర్ రమణబాబుతో మెదక్ కలెక్టర్ రాజర్షి షాతో ఫోన్లో మాట్లాడారు. స్కూల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు. స్కూల్లో విద్యార్థులకు బెడ్స్ ఏర్పాటు చేయాలని, స్కూల్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆర్టీఓ జయచంద్ర రెడ్డిని ఆదేశించారు. రెసిడెన్షియల్ స్కూల్లో ప్లేగ్రౌండ్లో ఆట వస్తువులతో పాటు ఓపెన్ జిమ్ మరియు పాఠశాల ఆవరణ శానిటేషన్ పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ కాజా మొయినుద్దీన్ను ఆదేశించారు. స్కూల్కి కాంపౌండ్ వాల్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని తహసీల్దార్ని ఆదేశించారు. డ్రింకింగ్ వాటర్ సౌకర్యంతో పాటు వాటర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణంపై మున్సిపల్ కమిషనర్ దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. స్కూల్లో ప్రతి తరగతి గది తిరుగుతూ విద్యార్థులతో ముచ్చటించారు. 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నందున మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాల సిబ్బంది సైతం విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. అనంతరం విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ భోజనం చేశారు. అనంతరం మధ్యాహ్న భోజనం సిబ్బందితో పాటు వాచ్మెన్లను సన్మానించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 35 సంబంధించి ఓన్లీ హిస్టారికల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ పర్సన్ మీటింగ్ నుండి రివ్యూ నుండి ఫైనాన్స్ మీద రివ్యూ ఉన్నారు. సో ఒక్కసారి స్కూల్ లీడర్ ఇక్కడ 2-3 మేము సిఎస్ఆర్ బిల్లులో పనులు చేసుకుంటున్నాం కదా. నేను కరెక్ట్ విజిట్ వచ్చిన బీమా సంబంధించి ఆయన మాకు కంప్లైంట్ దానికి సంబంధించి కానీ పిల్లల డ్రెస్ కోడ్ పర్ఫెక్ట్ నాట్ ఇంప్లిమెంటింగ్, డార్మేటరీ, క్లాస్ రూము, స్లీపింగ్, ఎవ్రీథింగ్ అంతా అలానే తల్లిదండ్రులు నాట్ పెట్టింది.